క్రికెట్లో ఉన్న సమస్యలన్నీ ఇంగ్లాండ్ టీంలోనే ఉన్నాయేమో అనిపిస్తోంది. ఎందుకంటే వేదికలు మారుతున్నాయి కానీ ఫలితం మాత్రం మారలేదు. ఏం మారిందంటే ఫస్ట్ టెస్ట్ ఆల్మోస్ట్ 2 రోజుల్లో ముగిస్తే రెండో టెస్ట్ 3 రోజుల్లో ముగిసింది. అంటే ఆల్మోస్ట్ 280 ఓవర్స్లో ముగిసింది. పేరుకి 4 రోజులు మ్యాచ్ ఆడినా ఓవర్స్ ప్రకారం చూస్తే 3 రోజులకే ఇంగ్లాండ్ ఓడిపోయినట్టే. మొదటి టెస్ట్ అయితే ఇంకా ఘోరం. కనీసం 200 ఓవర్లు కూడా ఆడకుండానే టెస్ట్ మొత్తం ముగిసిపోయింది. ఇంగ్లాండ్ చిత్తుగా ఓడిపోయింది. ఇలా వేదికలు మారుతున్నాయి కానీ ఓటములు మాత్రం రిపీట్ అవుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో కూడా ఇంగ్లాండ్ ఘోరంగా ఫెయిల్ అవుతోంది. ఇక సెకండ్ టెస్ట్లో అయితే బ్యాటింగ్, బౌలింగ్ కాస్త పక్కన పెడితే ఫీల్డింగ్లో మరీ ఘోరం. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 5 క్యాచ్లను డ్రాప్ చేసింది ఇంగ్లాండ్ టీం. దీంతోనే ఆస్ట్రేలియా 500 పరుగులు పైగా చేసింది. అదే కనుక ఆ 5 క్యాచ్లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. కానీ వీళ్ళ చెత్త ఫీల్డింగ్ వల్ల మరో టెస్ట్లో ఘోరంగా ఓడిపోయింది. కెప్టెన్ స్టోక్స్ అప్పుడప్పుడు బ్యాటింగ్లో, బౌలింగ్లో రాణిస్తున్నా అది టీంకు ఏమాత్రం ఉపయోగపడటం లేదు. ఇక సెకండ్ టెస్ట్లో అయితే జో రూట్ 138 పరుగుల భారీ సెంచరీతో నాట్అవుట్గా నిలిచిన ఇంగ్లాండ్ కనీసం ఆస్ట్రేలియాకు పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నిజానికి పిచ్లను కాస్త కంపారిజన్ చేస్తే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలో పిచ్లు ఫాస్ట్ పిచ్లే అయినప్పటికీ ఇంగ్లాండ్ బ్యాటింగ్లో ఏమాత్రం డెప్త్ కనిపించడం లేదు. పూర్తిగా డిసప్పాయింట్ చేస్తున్నారు. ఒకప్పుడు బజ్బాల్ అంటూ చెలరేగిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు ఇప్పుడు పరుగులు చేయడానికి చాలా కష్టపడుతున్నారు. అసలు టెస్ట్ ఫార్మాట్ ఆడటం వీళ్ళకు వచ్చా అనేలా కనిపిస్తోంది ఇంగ్లాండ్ ఆడతీరు చూస్తుంటే. నిజానికి క్రికెట్ పుట్టిందే ఇంగ్లాండ్లో, కానీ వాళ్ళ ఆడతీరు మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 334 పరుగులు చేసిన జాక్రాల 76, జో రూట్ 138. వీళ్ళు మినహాయిస్తే మిగతా వాళ్ళు ఎవరు కనీసం 20 పరుగులు చేయలేకపోయారు. ఇంగ్లాండ్కు అతిపెద్ద సమస్య ఏంటంటే మిచెల్ స్టార్క్. అతను బౌలింగ్లో 6 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్లోనూ 70 పరుగులు చేసి ఇంగ్లాండ్కు చాలా అంటే చాలా విషాదాన్ని మిగిల్చాడు అని చెప్పొచ్చు. ఇవల్ల స్టార్క్ ఆ పరుగులు చేయలేకపోయినా ఆస్ట్రేలియా 500 స్కోర్ చేసేది కాదు. కనీసం అతన్ని కూడా ఇంగ్లాండ్ బౌలర్లు అవుట్ చేయలేకపోయారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్లోనూ బ్యాటింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేశారు. కెప్టెన్ స్టోక్స్ 50 రన్స్ మినహాయిస్తే మిగతా బ్యాట్స్మెన్లు అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. అదే ఇంగ్లాండ్ పిచ్లపై అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు చెలరేగిపోతారు. టెస్ట్ అయినప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తారు. జాక్ రాలే కావచ్చు, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ వీళ్ళైతే అయితే సొంత పిచ్లపై అయితే రెచ్చిపోతారు. జేమీ స్మిత్ ఇలాంటి బ్యాట్స్మెన్లు కూడా ఇంగ్లాండ్ పిచ్లపై అయితే బాగానే బ్యాటింగ్ చేస్తారు. కానీ విదేశీ పిచ్లకు వచ్చేసరికి పూర్తిగా ఫ్లాప్ అయిపోయారు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే ఆఖరకు ఆస్ట్రేలియా కొత్త బౌలర్ నేసర్ కూడా 6 వికెట్లు తీశాడంటే అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ బ్యాటింగ్ వైఫల్యం. ఇలా అన్ని వైఫల్యాలు కలిపి ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లాండ్ 8 వికెట్ల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. దీంతో 2 టెస్టులు ఆడితే 2 టెస్టులు కూడా ఘోరంగా ఓడిపోయింది. మరో 3 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఇంగ్లాండ్ ఇదే రకమైన ఆటతీరు కనబరిస్తే, ఆటతీరును డెవలప్మెంట్ చేసుకోకపోతే ఖచ్చితంగా 5 టెస్టులను 5-0 తేడాతో ఓడిపోయే పరిస్థితి కనబడుతోంది.